మనం దాంట్లోని విశేషాలని చదువుకుంటున్నాం ప్రతిరోజు కూడా. ఈరోజు 7362 పేజీ, 63 పేజీ మొదటి పేరా నుండి చదివవలసి ఉన్నది. దానికి కొంచెం ముందుగా చెప్పి ఈరోజు నేను ఈ బుక్ రీడింగ్ ని కొనసాగిస్తాను. జై బాబా. అందరు 1968 ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద చిన్న సెంటర్లలో మెహర్ బాబా పుట్టినరోజును గతంలో ఎన్నడూ చూడనంత వైభవంగాను మరియు ఆడంబరంగాను జరుపుకున్నారు. బాబా ప్రేమికులు, భక్తులు బాబా తన ఏకాంతవాసాన్ని పొడిగిస్తున్నట్లు సూచించిన మార్చి 4వ తేదీ నాటి సర్కులర్ ను ఇంకా అందుకోలేదు. మార్చి 25వ తేదీ తరువాత జరగబోయే అపూర్వమైన సంఘటన గురించి ప్రతి చోట ఎన్నో చర్చలు జరిగాయి. అనేక వార్తాపత్రికలు బాబా సూచించిన ఈ ఆందోళనకరమైన ప్రకటన గురించి కథనాలు ముద్రించాయి. భారతదేశంలో కొన్ని నగరాలలో విపత్తు తేదీ, వాయిదా మరియు రాబోయే విపత్తు వంటి ఆశ్చర్యకరమైన హెడ్లైన్లతో కథనాలు సంచలనం సృష్టించాయి. ఈ విధంగా మెహర్ బాబాపై ప్రజల దృష్టి మళ్ళింది. బాబా కోరుకునేది కూడా ఇదే. ఎందుకంటే జబల్పూర్ నుండి ఒక ప్రేమికుడు భావుకు ఇలా లేఖ రాశాడు. బాబా జన్మదినాన జరిగే బహిరంగ సభలో తానిచ్చే ప్రసంగంలో బాబా ప్రకటించిన రాబోయే విపత్తు విషయాన్ని ప్రస్తావించవచ్చా లేదా? బావు దాని గురించి ఏమీ చెప్పనవసరం లేదని తిరిగి జవాబు రాశాడు. ఈ విషయం బాబాకు తెలియజేసినప్పుడు బాబు యొక్క సమాధానానికి అసంతృప్తి చెందారు. ఇంతకు ముందెన్నడూ జరగనిది జరగబోతోందని ఖచ్చితంగా చెప్పాలి అని ఆ వ్యక్తికి తెలియచేస్తూ మళ్ళీ లేఖ రాయమని బాబుకు సూచించారు. సాధారణంగా ఇటువంటి విషయాలు సంచలనాన్ని సృష్టించి చివరికి ఏమీ జరగనప్పుడు ప్రజల నుండి వ్యతిరేకతతో కూడిన స్పందన వస్తుంది. కానీ ఈ ప్రకటన విషయంలో మెహర్ బాబా దర్శనం కోసం జనం ఎంతగానో ఆరాటపడుతున్నారు. భగవత్ ప్రేమికుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వారి ప్రేమ ఈ మారుతున్న పరిస్థితులపై లేదా పరమ గురువు తనదైన శైలిలో చేసే ప్రకటనలపై గాని ఆధారపడి ఉండదు. కానీ ఇక్కడ విషయం జనసామాన్యంతో ముడిపడి ఉంది. గొప్ప సంఘటన ఇంకా జరగనప్పటికీ కూడా ఆసక్తి గల వ్యక్తుల నుండి మెహరాజాద్కు ఉత్తరాలు వచ్చాయి. ఇది మెహర్ బాబా యొక్క అద్భుతం. ఆయన అవతార ఆగమనం ప్రారంభం నుండి ఇలాంటివి ఎన్నో జరిగాయి. బాబా బహిరంగ ప్రకటన చేసేవారు. అయితే బాబా జరుగుతుందని చెప్పినవి జరగకపోయినప్పటికీ ఫలితాలు మాత్రం అనుకూలంగానే ఉండేవి. 1932లో అమెరికాలో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో బాబా తాను హాలీవుడ్ బౌల్ అనే చోట మౌన విరమణ చేయనున్నట్టు ప్రకటించారు. ఆ సందర్భంగా అమెరికా అంతటా రేడియో ద్వారా బాబా నుండి వెలువడే మొట్టమొదటి పదాలను ప్రసారం చేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయగా బాబా రహస్యంగా హవాయి, చైనా మీదుగా భారతదేశానికి బయలుదేరారు. ప్రజల మనసుల్లో వ్యతిరేక భావనలు రేకెత్తడానికి సహజంగానే ఇటువంటి విషయాలు కారణం అవుతాయి. కానీ తేలిన విషయం ఏంటంటే చాలా మంది బాబా గురించి తెలుసుకున్నారు. ఆయనను కలుసుకోవాలని ఆతృతతో కనబరిచారు. మొత్తం విశ్వం యొక్క నాడి అవతారుని చేతిలో ఉన్నందున ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు. ఆయన ఇచ్చకు అనుగుణంగానే అది స్పందిస్తుంది. బాబా జన్మదినోత్సవాలకు బొంబాయి నుండి ఆర్నవాజ్ దాదాచాంజీ, నారీమన్ దాదాచాంజీ, కేటీ, జిమ్ మిస్త్రీ మరియు ఖుర్షెద్లను మెహరాజాద్కు ఆహ్వానించారు. ఒకరోజు మధ్యాహ్నం హాలులో బావు
బాబా కాళ్ళకు పౌడర్ పూసి మర్దన చేస్తుంటే జిమ్ మిస్త్రీ బాబాతో, బాబా, మసాజ్ చేయడానికి నేను చాలా మంచి తైలం తీసుకొచ్చాను అని చెప్పాడు. బాబా దాన్ని తీసుకురమ్మని చెప్పగా జిమ్ దానిని బావుకు ఇచ్చాడు. జిడ్డుగా ఉంటే బాబాకు ఇష్టం ఉండదని బావుకు తెలుసు. కాబట్టి బావు ఆ తైలాన్ని కొద్దిగా మాత్రమే తీసుకుని బాబా కాళ్ళకు రుద్దటం ప్రారంభించాడు. అది చూసి జిమ్, ఓరి పిసనారి, అంత కొంచెం ఎందుకు తీసుకున్నావు, ఎక్కువ తైలం వాడు అని జోక్ చేశాడు. ఆ రోజు చాలా వేడిగా ఉంది. బాబా కాళ్ళకు మసాజ్ చేస్తున్న బావుకు చెమటలు పట్టాయి. ఎక్కువ తైలం ఉపయోగించమని జిమ్ బావుని ఆట పట్టిస్తూనే ఉన్నాడు. చివరకు బాబా జిమ్ను దగ్గరకు రమ్మని సౌంకి చేసి, ఇప్పుడు నీవు ఒక కాలు మసాజ్ చేయి, బావు రెండోది చేస్తాడు అని సూచించాడు. జిమ్ తాను వేసిన పాచికలో తానే ఇరుక్కున్నాడు. అలసటతో కూడిన పనులు అలవాటు లేని జిమ్ ఒక గంట గడిచేటప్పటికి పూర్తిగా డీలా పడిపోయాడు. బావుకి బాబా పాదాలు ఒత్తడం అలవాటు. జిమ్ అంతకు ముందెప్పుడు బాబా పాదాలు ఒత్తలేదు. ఆ తర్వాత బాబా గుణపాఠం నేర్పిన సంగతి గుర్తు తెచ్చుకొని తనపై తానే జోకులు వేసుకుని తెగ నవ్వుకునేవాడు. మెహర్వాన్ జసావాలా మార్చి 1వ తేదీన మెహరాజాద్ నుండి పూణే బయలుదేరాడు. 2 రోజుల తర్వాత ఆది జూనియర్ ఇంగ్లాండ్ కు బయలుదేరాడు. ఈ సమయంలోనే బాబా అమెరికాలో ప్రత్యేకంగా కొంతమంది ప్రేమికులతో చర్చించి మిర్టిల్ బీచ్ ప్రాపర్టీలో ఒక గృహాన్ని నిర్మించమని సూచించారు. లిన్ మరియు ఫిల్లిస్ ఓట్ ఈ అవకాశాన్ని అందుకుని తమ పిల్లలతో సహా మిర్టిల్ బీచ్ లో ఉండటానికి వుడ్ స్టాక్ నుండి కదిలి వచ్చాడు. బాబా అనుమతి, ఎలిజబెత్ అంగీకారంతో వారు అక్కడ ఒక కొత్త గృహాన్ని నిర్మించారు. డార్విన్ షా, జెన్నీ షా, టామ్, యువో యువోన్ యువోన్ రిలే, జులియా, మావరిచ్లకు ఇటువంటి అవకాశాలు లభించినప్పటికీ వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ మెహరాజాద్ మండలి హాల్ లోపల ఉండేటువంటి పిక్చర్ ఒకటి ఇక్కడ ఇచ్చారు. 1968 మార్చి నెలలో లిన్ ఓట్స్ ఒక పెద్ద పెయింటింగ్ చిత్రాన్ని బాబాకు పంపించాడు. అంటే ఈ చిత్రం లిన్ వేసినటువంటిది. బాబాను తాను కలుసుకున్న ఘట్టాన్ని ఆ పెయింటింగ్ లో చిత్రించాడు. ఆ చిత్రపటాన్ని మెహరాజాద్ మండలి హాల్లో గోడకు తగిలించారు. అది ఇప్పటికీ అక్కడ ఉంది. ఆ చిత్రాన్ని అందుకున్న తర్వాత బాబా లిన్ కు ఇలా టెలిగ్రామ్ పంపించారు. నీవు అద్భుతంగా వేసిన పెయింటింగ్ చిత్రం మెహరాజాద్ చేరుకుంది. అది నన్ను చాలా సంతోషపరిచింది. నా సౌందర్యాన్ని చిత్రపటం ద్వారా వ్యక్తపరచడంలో నీవు చూపిన ప్రేమ నా హృదయానికి గాఢంగా హత్తుకుంది. ఇదిలా ఉండగా బన్ రైట్ ఇండియా చేరుకున్న నాటి నుండి పూణేలో ఫైసర్ కాలేజ్ లోనే ఉంటున్నాడు. ఇండియాలో తాను గడుపుతున్న రోజులను ఒక గందరగోళ సమయంగాను, తనను తాను పోగొట్టుకున్నవాడు గడిపే సమయంగాను రైట్ అభివర్ణించాడు. ఒకరోజు అతడు అన్నింటినీ ప్రతిబింబించే కొలను పక్కన కూర్చుని ఇండియాలో తాను ఏం చేస్తున్నాడో ఆలోచించడానికి ప్రయత్నిస్తుండగా బాబా నుండి ఇలా ఒక ప్రభావవంతమైన సమాధానం లభించింది. నన్ను కనుగొనడానికి నీవు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. నేను నీలోనే నివాసము ఉంటాను. నేను ఎల్లవేళలా నీతోనే ఉంటాను. ఆ మరునాడు మార్చి 5వ తేదీన బెన్ రైట్ పూణే నుండి అహ్మద్ నగర్ కు బయలుదేరాడు. బస్సులో బయలుదేరాడు. ఆది సీనియర్ ఆఫీస్ కు చేరుకుని తాను ఎవరు, ఎందుకు వచ్చింది వివరించగా ఆది సీనియర్ అతనితో బాబాకు ఒక నోట్ రాసిమ్మని, దానిని అతడు మెహరాజాద్ పంపిస్తానని చెప్పాడు. బెన్ ఆ రాత్రి ఖుస్రూ క్వార్టర్స్ లో గడిపాడు. మరునాడు అహ్మద్ నగర్ వచ్చిన
పాద్రీతో సైకిల్ పై మెహరాబాద్ వెళ్ళాడు. మెహరాబాద్ పరిసరాలను తిప్పి చూపించడానికి మన్సారి మరియు ఇతర మెహరాబాద్ వాసీయులను కలిసేటట్లు పాద్రి ఏర్పాట్లు చేశాడు. బెన్ తిరిగి అహ్మద్ నగర్ కు ఆది సీనియర్ ఆఫీస్ కు సైకిల్ పై వచ్చేసరికి ఏరచ్ రాసిన నోట్ ఒకటి బెన్ కొరకు సిద్ధంగా ఉంది. ఆ నోట్లో ఇలా ఉంది: 1968 మార్చి 6వ తేదీ. ప్రియమైన ఆది సీనియర్, ప్రియమైన బెంజమిన్ నిజంగా అదృష్టవంతుడు. బాబా తన ప్రస్తుత ఏకాంతవాసంలో ఏ ఉత్తరాలు, టెలిగ్రాములు మరియు కేబుల్స్ వినడం, వాటికి ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వడం మానేయడానికి ముందు చివరి క్షణంలో ఈ రోజు నీ నీ నుండి ఏమైనా నోట్ వచ్చిందా అని అడిగారు. బాబా బెంజమిన్ లేఖను చదవడానికి నాకు అవకాశం ఇవ్వగానే అదిరిపడ్డాను. కాబట్టి బెంజమిన్ది గాడ్ల దైవానుగ్రహంతో లభించిన అదృష్టం. బాబా బెంజమిన్ కొరకు కొన్ని సూచనలు ఇచ్చి వాటిని నీకు తెలియజేయమని, నీవు బెంజమిన్ కు చెప్పాలని నన్ను ఆదేశించాడు. ప్రస్తుతం తానున్న ఏకాంతవాసంలో బెన్ ప్రేమ తనను చేరిందని, అది తనను సంతోషపెట్టిందని, బెంజమిన్ తిరిగి అమెరికా వెళ్లి జనులకు డ్రగ్స్ కు అలవాటు పడవద్దని చెప్పాలని, తన ప్రేమ సందేశాలను నలుదిశలా వ్యాప్తి చేయాలని బాబా కోరుకుంటున్నాడు. బెంజమిన్ డ్రగ్స్ తీసుకోవడం మరియు డ్రగ్స్ తో వ్యాపారం చేయడం మానివేసినందుకు బాబా చాలా సంతోషిస్తున్నారు. బెంజమిన్ న్యూయార్క్ లోని ఫ్రెడ్ ఎల్లాతో వింటర్ఫీల్డ్ సన్నిహితంగా ఉండాలని, అలాగే రిక్ చాప్మన్ తో సంబంధాలు కొనసాగించాలని బాబా కోరుతున్నారు. బాబా తన ఏకాంతవాసం నుండి బెంజమిన్, స్టాన్లీ ఫిషర్, పీటర్ మరియు విక్టోరియా పాకర్లకు ప్రేమాశీస్సులను పంపించారు. బెన్ తన హృదయంలో బాబాను అమెరికాకు తీసుకుని వెళ్లాలని బాబా కోరుకుంటున్నారు. బెంజమిన్ నీ దగ్గర నుండి ఈ సందేశం అందేలోపే వెళ్ళిపోయి ఉంటే నీవు ఈ సందేశాన్ని అతని తదుపరి అడ్రస్ కు ఉత్తరం ద్వారా లేదా టెలిగ్రామ్ ద్వారా పంపించు. భారతదేశంలో అతని అడ్రస్ నీకు దొరక్కపోతే బాబా బెంజమిన్ కు ఇచ్చిన సందేశాన్ని ఫ్రెడ్ ఎల్లాకు, రిక్ చాప్మన్ కు పంపించి అమెరికాకు చేరుకున్న బెంజమిన్ ఆచూకీ తెలుసుకుని అందజేయమని బాబా సూచించారు. అలాగే నేను ఇక్కడ జత చేస్తున్న బెంజమిన్ లేఖ కాపీని ఫ్రెడ్ ఎల్లా మరియు రిక్లకు పంపించు. బెంజమిన్ నిన్ను, అంటే ఆది సీనియర్ చెప్తారు, నిన్ను కలిసినందుకు, తనకు లేఖ రాసినందుకు బాబా చాలా సంతోషించారు. స్టాన్లీ ఫిషర్ మర్చిపోయి వదిలేసిన గాడ్స్పీక్స్ కాపీని అతనికి అందించమని బెంజమిన్ కి ఇచ్చే ఉంటావని ఆశిస్తున్నాను. ఇది ప్రేమతో ఏ రిచ్ అని ఆది సీనియర్ కి ఉత్తరాన్ని రాశారు. ఆ రాత్రి డాంకిన్ బెన్ రైట్ ను రైల్వే స్టేషన్ తీసుకెళ్లాడు. అతడు మరుసటి రోజు బొంబాయి చేరుకుని అదే రోజు రాత్రి విమానంలో న్యూయార్క్ పయనమయ్యాడు. బెన్ రైట్ మెహర్ బాబా గురించి మొదటిసారి న్యూయార్క్ లోని సిండీ విటేకర్ ద్వారా విన్నాడు. డ్రగ్స్ వాడుతున్న యువతతో బాబా ఎలా వ్యవహరించారనేది ఆమె కథనం. సిండీ వయసులో 20వ దశకంలో అడుగుపెట్టిన యువతి. మెహర్ బాబా గురించి 1964లో ఫ్లోరిడాలోని మియామిలో ఎడ్వర్డ్ మరియు ఇర్విన్ ల ద్వారా తెలుసుకుంది. ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బాబాకు నేరుగా లేఖ రాయడం నిషేధం అని బాబా గురించి తెలుసుకోవడం ఆ సమయంలో అత్యవసరమని సిండీ భావించింది. అందువలన లక్ సోదరులను ఆమె కలిసి బాబాకు నేరుగా ఈ కింది టెలిగ్రామ్ పంపించారు. సిండీ, ఎడ్వర్డ్ మరియు ఇర్విన్ మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీ ఇచ్చను నెరవేర్చడం ఒక ప్రత్యేక సౌలభ్యంగా భావిస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు
మేము చాలా సంతోషిస్తున్నాం మరియు మీకు కృతజ్ఞులం. ఉత్సాహంతో ఉన్న సిండి వెంటనే భారతదేశానికి వెళ్ళాలని కోరుకున్నది. కానీ ఎడ్వర్డ్ ఇర్విన్లు బాబా యొక్క ఏకాంతవాద ఆదేశాలను అనుసరించి ఆయనను చూడడానికి ప్రయత్నించడం అవిధేయత అని ఆమెకు చెప్పారు. ఈ సమయంలోనే ఆమె మారిజోనా అంటే గంజాయి మరియు ఇతర డ్రగ్స్ ను తీసుకోవడం ప్రారంభించింది. బాబాకు ఉత్తరం రాయమని లక్ బ్రదర్స్ సింధీకి సలహా ఇచ్చారు. ఆమె ఈ దిగువ టెలిగ్రామ్ పంపింది. గంజాయి వాడకం ఆపడంలో ప్రస్తుత పరిస్థితుల్లో మీకు దగ్గర అవటానికి మీ సహాయం నాకు చాలా అవసరం. ప్రేమతో సిండి. 1965లో ఆమె డాక్టర్ రామ్ గిండేను మిటిల్ వీడ్ సెంటర్ లో కలిసినప్పుడు బాబాకు ఒక లేఖ రాసి అతనితో పంపించి ఆ లేఖలో ఇలా రాసింది: మీ ప్రేమకు మరియు నన్ను మీకు సన్నిహితంగా చేర్చుకోవడంలో మీరు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నా శక్తి మేరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని నేను మరింత ఎక్కువగా ప్రేమించాలనుకుంటున్నాను. దయచేసి నా కోసం మీరు బాధపడకండి. నేను గంజాయి తీసుకోవడం మానేశాను. నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. మీరు బాబా అంటే లోకరక్షకుడు అయినందుకు ధన్యవాదాలు. మీరు క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మీరు మా కోసం బాధపడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు సిండి అని బాబాకి ఉత్తరం 1965లో రాసింది. సోదరి మణి నుండి మార్చి 29వ తేదీన ఇలా జవాబు వచ్చింది: ప్రియమైన సిండి, డాక్టర్ రామ్ గిండే ద్వారా నీ వ్యక్తిగతంగా పంపిన నీ హృదయ స్పందనతో కూడిన లేఖ ప్రీతమ బాబాకు చేరింది. నీవు గంజాయి తీసుకోవడం తిరిగి ప్రారంభించకూడదని లేదా అటువంటి ఏ డ్రగ్ ను తీసుకునే అలవాటు చేసుకోవద్దని బాబా కోరుతున్నారు. బాబా తన ప్రేమను నీకు పంపుతున్నారు. ఆయన స్మరణలో నీవు సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. నీవు ఈ ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇవ్వడం ప్రీతం బాబాకు ఇష్టం లేదు. ప్రియమైన సిండి మరియు సెంటర్లోని అందరికీ ప్రేమతో. బాబా పాశ్చాత్యులతో జరపనున్న దర్శన కార్యక్రమాన్ని 1965 మే నెలలో రద్దు చేసినప్పుడు సిండి తాను ఏ విధంగానైనా రాగలనా అని అడుగుతూ బాబాకు లేఖ రాసింది. దర్శనం కోసం వేచి ఉండు అంటూ బాబా ఆమెకు బదులు రాశారు. దీంతో డీలా పడిపోయిన సిండి వెనకటి అలవాటుకు లోనై గంజాయి మరియు ఇతర డ్రగ్స్ వాడకం తిరిగి ప్రారంభించింది. ఇదే సమయంలో బాబా అమెరికాలోని ప్రేమికులను ఉద్దేశించి ఇలా తెలియజేశారు: తన వారు ఎవరు గంజాయి వగైరా డ్రగ్స్ వాడకం గాని ఆ డ్రగ్స్ కు అలవాటైన వారితో సంబంధం కొనసాగించడం గాని తనకు ఇష్టం లేదు. 1965 సంవత్సరం చివరిలో బాబా తన ప్రేమికలను ఒక నిర్దిష్ట తేదీలోగా తనకు ఉత్తరాలు రాయమని అడిగారు. డ్రగ్స్ కు బానిసైన సిండి సరిగ్గా ఆ నిర్దిష్ట తేదీకి ముందు అతి సంక్షిప్తంగా బాబాకు ఇలా లేఖ రాసి పంపింది: ప్రియమైన బాబా, నీ ప్రేమను అందుకోవడానికి నేను ఇంకా సిద్ధంగా లేను. ప్రేమతో సిండి. 1966 అక్టోబర్ 10వ తేదీ వరకు సిండి డ్రగ్స్ ఉపయోగించడం కొనసాగించింది. ఆ రోజు ఆమెకు ఎడ్వర్డ్ లక్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బాబా నుండి ఏరిక్స్ ద్వారా ఒక లేఖలో క్రింది సందేశాన్ని ఎడ్వర్డ్ అందుకున్నాడు: ప్రియమైన సిండి, విటేకర్ డ్రగ్స్ తీసుకోవడం పూర్తిగా మానివేసిందని విని ప్రీతం బాబా చాలా సంతోషించారు. ఆమెకున్న ప్రేమకు బాబా గర్విస్తున్నారు. బాబా నుండి ఈ సందేశం అందే రోజు వరకు కూడా సిండి డ్రగ్స్ వాడుతూనే ఉంది. ఈ సందేశం వినగానే సిండి డ్రగ్స్ నుండి పూర్తిగా విముక్తి పొందినట్లు అనుభూతి పొందింది.
ఏరిక్స్ ద్వారా ఈ ఉత్తరం భారతదేశం నుండి ఒక వారం కంటే ముందే పంపబడిందని తెలుసుకొని ఆమె ఆశ్చర్యపోయింది. ఇది జరిగాక కొంతకాలానికే సిండీ హెన్రీ డాసెక్ ను వివాహం చేసుకుంది. సిండీతో తాను వివాహం చేసుకోవచ్చా అని అడుగుతూ హెన్రీ బాబాకు కేబుల్ పంపాడు. బాబా ఈ జవాబు పంపారు: సిండీకి కూడా నిన్ను వివాహం చేసుకోవడం ఇష్టమైతే నీవు ఆమెను వివాహం చేసుకోవచ్చు. తర్వాత నెలల్లో సిండీకి అక్రమ డ్రగ్స్ వినియోగం గురించి మరింత సమాచారం అందింది. 1967 జనవరి 26వ తేదీన గోహెర్ నుండి కిట్టి లేదా అడెల్ వోల్కిన్ కి రాసిన ఒక నోట్ గురించి సిండీ విన్నది. ప్రియమైన సిండీ విటేకర్ గురించి తెలిసింది. నిజమే, ఎవరైనా అనుభవం ద్వారా మాత్రమే నేర్చుకుంటారు. బాబా ఆమెకు తన ప్రేమను పంపుతున్నారు. తనను హృదయపూర్వకంగా స్మరిస్తూ సిండీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బాబా కోరుతున్నారు. ఆమె ప్రస్తుతం ఏ డ్రగ్స్ తీసుకోవడం లేదు కనుక ఈ వార్తతో సిండీ అయోమయంలో పడింది. అయితే ఆమె భర్త డ్రగ్స్ తీసుకోవడం తిరిగి ప్రారంభించడంతో బాగా కలత చెందింది. డ్రగ్స్ కు మరియు డ్రగ్స్ ఉపయోగించే వారికి దూరంగా ఉండడం గురించి బాబాను వివరణ కోరింది. 1967 జూన్లో బాబా టెలిగ్రామ్ ద్వారా ఇలా స్పందించారు: హెన్రీ పొగాకు తాగవచ్చును, వైద్య నిపుణులు సూచిస్తే తప్ప ఎటువంటి డ్రగ్స్ వాడకూడదు, వాటికి దూరంగా ఉండాలి. నీకు హెన్రీకి నా ప్రేమ, మెహర్ బాబా. సిండీ విటేకర్ 1970 దశకం మధ్యకాలం వరకు డ్రగ్స్ గురించి బాబా ఆదేశాలను పాటించడం కొనసాగించింది. ఆమె అనుకోకుండా ఒకసారి కొంతమంది స్నేహితులతో కలిసి గంజాయి తాగింది. అలా ఎందుకు చేసిందో తనకు తెలియదని, అలా చేయాలనే కోరిక కూడా తనకు లేదని చెప్పింది. అయితే ఆమె మరొకసారి డ్రగ్స్ తీసుకుని పూర్తిగా మత్తులోకి వెళ్ళినప్పటికీ డ్రగ్స్ వాడకం నుండి విముక్తి పొందిన అనుభూతి తనలో కొనసాగింది అని చెప్పింది. ఆ రాత్రి ఆమెకు కలలో బాబా హెచ్చరిస్తూ ఆమె డ్రగ్స్ ఇంకెప్పుడు సేవించకూడదని, ఒకవేళ సేవిస్తే ఆమె పిచ్చి పడుతుందని ఆదేశించారు. అప్పటి నుండి సిండీ పాత అలవాటు జోలికి పోలేదు. ఆమె భర్త హెన్రీ ఆమె నుండి విడాకులు తీసుకున్న తర్వాత కూడా డ్రగ్స్ వాడకం కొనసాగించాడు. అతడు పిచ్చివాడై నిరాశ్రయుడుగా విషాదకరంగా మరణించాడు. మెహర్ బాబా మార్చి 7వ తేదీన తన ఏకాంతవాసంలో పనిని పునఃప్రారంభించారు. ఆయన ఆ రోజు నుండి 1968 మే 21వ తేదీ వరకు ఎలాంటి ఉత్తరాలు, నివేదికలు లేదా టెలిగ్రాములు వినడం మానివేశారు. మార్చి 17వ తేదీ ఆదివారం నాడు ఖుస్రూ క్వార్టర్స్ లో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఆది సీనియర్ వద్ద పనిచేస్తున్న పరిచారకుల్లో ఒకరైన సుమన్ అక్కడే ఉంటున్న రమా కల్చూరితో ఏదో విషయం పైన వాదనకు దిగింది. మధ్యాహ్న సమయంలో సుమన్ గట్టిగట్టిగా అరుస్తూ బాబాను కూడా దూషించడం మొదలుపెట్టింది. పరిచారిక అన్న మాటలకు రమా కలత చెంది ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఆది సీనియర్ ఈ తగాదాతో వ్యాకులపడి బాబాకు తెలియజేయడానికి పింపల్గాం ఫోన్ చేశాడు. అదే రోజున కొంతసేపటి తర్వాత రమా సుమన్లను బాబా మెహరాజా పిలిపించగా ఆది సీనియర్ ఆ ఇద్దరు స్త్రీలను, మెహర్నాథ్ మరియు షీలాను కారులో తీసుకెళ్లాడు. హాల్లో కూర్చొని బాబా తగాదా గురించి పూర్తిగా విని రమాతో ఈ రోజు ఏమి జరిగి ఉండేదో, నీవు అది జరగకుండా ఎలా రక్షించేవో నీకు ఏమాత్రం తెలియదు. ఈ రోజు మధ్యాహ్నం అతి భయంకరమైనది జరగవలసి ఉంది. అత్యంత గంభీరమైనది. మీలో ఎవరికీ కాదు, నాకే జరగవలసి ఉంది. దీని గురించి మీకు ఏమీ తెలియదు. ఈ రోజు అది జరగవలసి ఉంది. మీ తగాదా కారణంగా నా మనసు మళ్లించబడింది. నాకు ఈ విపత్తు జరగకుండా ఆపుకున్నాను.
నా దృష్టి కుస్రు క్వార్టర్స్ వైపుగా మళ్ళింది. కాబట్టే అది జరగలేదు. ఇప్పుడు అది జరిగే సమయం దాటిపోయింది. ఇక జరగదు. ఈ రోజు ఏం జరగబోయిందో ఎవ్వరికీ తెలియదు. రమా నన్ను రక్షించింది అన్నాడు. రమాను దగ్గరకు రమ్మని ఆలింగనం చేసుకున్నాడు. అవతార్ మెహర్ బాబాకి జై. 7371 పేజీలో ఆఖరి పేరా ఉన్నది. అక్కడి నుంచి రేపు కంటిన్యూ చేయాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా బాబా వారికి కృతజ్ఞతలు. జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. మెహర్ ధ్రువచేతంలోని విషయాలను చక్కగా చదివి అందరికీ వినిపించారు మీ జై మెహర్ బాబా. ఇప్పుడు హారతి నేనే పడతాను. అవతార్ మెహర్